నమస్తే అండి. ఇప్పుడు కాసేపు కాలక్షేపం గురించి మాట్లాడదాం. కాలక్షేపం అంటే ఏమిటి? మనం పనంతా చేసిన తర్వాత ఒక పని నుంచి ఇంకో పనికి వెళ్ళే మధ్యకాలంలో, ఆ మిగిలిన కాలంలో కాస్త వినోదం కోసమో, లేకపోతే అలసిపోయిన శరీరానికో, మనసుకో విశ్రాంతి ఇవ్వడం కోసమో మనం ఎంచుకునే సాధనం. కాలక్షేపం సరదాగా ఏం చేస్తున్నావు అంటే, అబ్బా అలసిపోయాను కాసేపు టైంపాస్ కోసం టీవీ చూస్తున్నాను, టైంపాస్ కోసం సినిమా చూశాను, టైంపాస్ కోసం పార్క్కి వెళ్ళాము అంటాం కదా. ఇప్పటి పిల్లలకి మనం వాళ్ళు అలసిపోతున్నారని కాలక్షేపమే జీవితం చేసేసాం. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి అసలు చదవడము, లేదా స్కూల్కి వెళ్ళడము, లేదా ఇంట్లో అమ్మకి పని సాయం చేయడము, లేదా నాన్నకి పనిలో సాయం చేయడము, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళొస్తున్నాను అన్న అదేదో చాలా పెద్ద పనిలా భావించి కాలక్షేపం అలవాటు చేసాం. ఇందులోంచి సినిమాల్లోకి వెళ్ళింది, సినిమాల్లోంచి అభిమాన హీరోలోకి వెళుతుంది. మన అభిమాన హీరో మనం ఒక గ్రూప్ మెంటాలిటీని, అంటే ఒక మాబ్, ఒక గుంపులో ఉండే సమూహంలో ఉండే భావాలన్నీ పిల్లల్లోకి ఎక్కడానికి మనమే మూల కారణం అవుతున్నామండి. ఎవడో హీరో అక్కడెక్కడో బండేసుకు తిరిగితే అలా బండేసుకు తిరిగే నలుగురు గ్రూప్ అయిపోయి మనం కూడా చేద్దామంటే హీరో అభిమానించే వాళ్ళు మీరు అభిమానించడం వల్ల వచ్చేది ఏమీ లేదు కదా. కాలక్షేపం కాస్త ఏమవుతుందంటే ఆ ఆనందమే జీవితం అయిపోతుంది, ఆ వినోదమే కావాలనిపిస్తుంది. పిల్లల్ని పెంచేటప్పుడు ఇది ఒక్కటే మీరు గమనించుకోవాలి. కాలక్షేపం కోసం అలవాటు చేసిన వాటికి వీడియో గేమ్ అవ్వచ్చు, లేకపోతే ఫోన్ అవ్వచ్చు, లేకపోతే టీవీ అవ్వచ్చు, లేకపోతే సినిమాలు అవ్వచ్చు, వాళ్ళకేదో వాళ్ళకి హీరో ఉన్నాడు కాబట్టి ఆ హీరో సినిమాకి తీసుకెళ్ళడము గొప్ప, అది నిజమైపోతే జీవితంలో అదే ప్రథమ భాగం అయిపోతే పిల్లలు పెద్దయ్యాక చాలా కోల్పోతారండి. వాళ్ళు నేర్చుకోవాల్సిందంత చిన్న వయసులోనే కదా. తల్లిదండ్రులుగా ఉండడం చాలా కష్టమే, పిల్లలకి చెప్పడం చాలా కష్టమే, కానీ తప్పదు మరి. ఒక్కసారి ఆలోచించండి.